వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దర్గా వర్క్ బోర్డు ఆస్తుల విషయంలో మద్రాస్ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఓ ప్రదేశంలో దర్గా ఉన్నంత మాత్రాన అది వక్ ఆస్తిగా పరిగణించబడదని జూన్ 5న తీర్పునిచ్చింది. ఈ భూమిపై తమకున్న హక్కును నిరూపించుకోవడానికి వర్క్ బోర్డు సంబంధిత పత్రాలను సమర్పించాలని కోర్టు తేల్చి చెప్పింది. 240 ఏళ్ల నాటి దర్గాకు సంబంధించిన ఓ కేసులో ఈ భూమికి సంబంధించి వర్క్ సర్వే జరగలేదని లేదా దానిని వర్క్ ఆస్తిగా నోటిఫై చేయలేదని మద్రాస్ హైకోర్టు గుర్తించింది. ఈ కారణంతో ఆ దర్గా నమోదుకు సంబంధించిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. తమిళనాడు వర్క్ బోర్డు వర్సెస్ సయ్యద్ హబీబుల్లా షా కాఫ్టారి కేసులో ఈ భూమిపై తమ యాజమాన్య హక్కును వర్క్ బోర్డు చట్టపరంగా నిరూపించుకోవాలని జస్టిస్ కె గోవిందరాజన్ తిలక్వాడి తీర్పునిచ్చారు. చట్టం ప్రకారం వర్క్ ఆస్తిగా గుర్తించబడితే తప్ప కేవలం ఒక దర్గా ఉన్నంత మాత్రాన ఆ భూమి వర్క్ బోర్డు పరిధిలోకి రాదని న్యాయస్థానం పేర్కొంది. ప్రతి సమాధి లేదా దర్గా తనంతట తానే వర్క్ ఆస్తిగా మారదని న్యాయమూర్తి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ముస్లిం చట్ట ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి ఏదైనా ఆస్తిని పూర్తిగా మతపరమైన ప్రయోజనం కోసం అంకితం చేసినప్పుడు మాత్రమే అది వర్క్ ఆస్తిగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ట్రిప్లికేట్లోని సయ్యద్ హబీబుల్లా షా కాద్రీ అరీఫ్ రబ్బానీ హజ్రత్ దర్గాకు మూతవల్లిని నియమించాలన్న తమిళనాడు వర్క్ బోర్డు ప్రతిపాదనను కూడా కోర్టు తిరస్కరించింది. సర్వే పూర్తి చేయకుండా వర్క్ చట్టం కింద నమోదు చేయాలని కూడా ఆ కోర్టు ఆదేశించి ఉంది. అంటే వర్క్ సర్వే ప్రకారం దాని పత్రాలను సమర్పిస్తే తప్ప అది వర్క్ ఆస్తి కాదు. ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం చూపించడం ఏమాత్రం కూడా మంచిది కాదు అంటూ సంచలన తీర్పునిచ్చింది మద్రాస్ హైకోర్టు. ఇలాంటి తీర్పులు, ఇలాంటి చట్టాలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఆస్తులకు సంబంధించి వర్క్ తమ ఆస్తులు అంటూ స్వాధీనం చేసేసుకుంది. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో వర్క్ ఆస్తులకు సంబంధించి సర్వేలు జరుగుతున్న నేపథ్యంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏదేమైనా ఈ తీర్పు నాకు చాలా బాగా నచ్చింది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.